ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే తులారాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. రావలసిన ధనం సమయానికి అందినా కూడా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్లే దిశగా మీరు చేసే ప్రయత్నాలలో కొన్ని సందర్భాల్లో దాని మీద ఒక వైరాగ్యపు ఆలోచనలతో కావచ్చు, లేకపోతే తర్వాత చూసుకుందామన్న విధానంలో దాన్ని అలా వదిలేయడం బట్టి కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా రెస్పాండ్ అవ్వాలి. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పెట్టుబడుల కొరకు చేసుకునే ప్రయత్నాలు, అది కూడా స్థిరాస్తుల నేపథ్యంలో స్థిరాస్తులు కావచ్చు, వాహనాలు కావచ్చు, వాహన కొనుగోలు కొరకు కావచ్చు, నూతన వాహన మార్పిడి కొరకు కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు ఎదురవడం అనేది. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం బట్టి మీకు అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రభావం కలిగిన వ్యక్తులతో కూడా వారి ఆశీస్సులు తీసుకోవడం, అలాంటి ప్రదేశాలకి వెళ్ళడం, వారికి కొంత డొనేషన్స్ లాంటివి ఇవ్వడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తి సంబంధమైన విషయాల మీద అధిక శాతం ఒకలాంటి డిస్టర్బెన్సీ లాంటిది కావచ్చు, లేకపోతే వైరాగ్యపు ధోరణి అలా మొదలైన వాటికి అవకాశం కనబడుతున్నప్పటికీ కొంతమంది వ్యక్తుల యొక్క జోక్యం వల్ల వృత్తిపరంగా కొంత నిరాశ నిస్పృహలకు లోనయ్యే పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తితో కావచ్చు, మీ ఆలోచనలతో కావచ్చు, మంచి వ్యక్తుల యొక్క సహకారంతో అధిగమించే ప్రయత్నాలని చేయడానికి కూడా అవకాశం ఉంది. అంటే కొంత మీ యొక్క చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం కావచ్చు, మంచి మిత్రులు, ఉన్నత స్థాయి అధికారుల యొక్క సహకారంతో ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి కూడా ప్రయత్నాలు చేసే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగానే ఉండడం బట్టి వీలైనంత వరకు వృత్తిపరంగా ఎవరైనా ఇబ్బంది పడడానికి ప్రయత్నాలు చేస్తున్నా, మీకు దానివల్ల ప్రశాంతత అనేది తగ్గుతుండే పరిస్థితులు లాంటివి ఏర్పడుతున్నా, వృత్తిపరమైన వైరాగ్యం ఉన్నా దాన్ని అధిగమించే విషయంలో మంచి వ్యక్తుల యొక్క సహకారం, జీవిత భాగస్వామి కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, వారి యొక్క గైడెన్స్తో ఎలాంటి సమస్యనైనా మీరు అధిగమిస్తూ మీ యొక్క విల్ పవర్తో ముందుకెడతారు. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశం, దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, సామాజిక సేవ చేయడం, గుర్తింపు కొరకు చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, పుణ్యబలాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల విషయంలో వైరాగ్యపు భావనల్ని మాత్రం అధిగమించాలంటే కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇది ఇంతవరకే ఉంది కాబట్టి ఇక వదిలేద్దాం అనుకునే ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తూ మంచి ప్రయత్నాలతో, మంచి సాధనతో, మంచి వ్యక్తుల సహకారంతో, ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు, మీ యొక్క చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో మీరు ఆలోచనలని, అలాంటి సమస్యలను అధిగమించాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా విశేషంగా వారి యొక్క ఉన్నత విద్య కొరకు, విదేశీ విద్య కొరకు కూడా ప్రయత్నాలు